హాయ్ అండి. పప్పు టమాటా అనేది ఇష్టం లేకుండా ఎవ్వరు ఉండరు అనమాట. అందరికీ కూడా ఫేవరెట్ ఫుడ్ అనమాట ఇది ఎలా తయారు చేయాలో ఇప్పుడు సింపుల్గా చూపించేస్తాను. స్టవ్ మీద కడాయి పెట్టేసి కొంచెం ఆయిల్ వేసుకుని పోపు వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర కొంచెం ఒక 2-3 ఎండుమిర్చి వేసుకుని అలా వేయించుకున్న తర్వాత అందులోకి కొంచెం ఇంగువ అలాగే క్రష్ చేసుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. అలాగే ఇందులోకి కరివేపాకు కొంచెం పచ్చిమిర్చి వేసి కొద్దిసేపు అలా వేయించేసుకున్న తర్వాత ఇందులోకి మిగిలినవన్నీ వేయాలో చూపిస్తాను. ఇప్పుడు టమాటాలు వేయాలి. టమాటాలు కొంచెం ఎక్కువ వేసుకోవాలన్నమాట. పప్పు ఎంత తీసుకుంటున్నామో క్వాంటిటీని బట్టి. అలాగే కొంచెం చింతపండు రసం వేసేసి ఉప్పు పసుపు కూడా వేసి మూత పెట్టేసి కొంచెం సేపు టమాటాలు ఉడికించుకోవాలన్నమాట. ఇలా కొంచెం ఉడికిన తర్వాత ఇందులోకి ముందుగా ఉడకబెట్టుకున్న కందిపప్పు కానీ పెసరపప్పు కానీ మనకి ఇష్టమైన పప్పు వేసుకోవాలి. మెయిన్ కందిపప్పు అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. కందిపప్పు ఇలా ఉడికించింది వేసేసి మొత్తం అంతా కలిపి పైన కొంచెం కొత్తిమీర వేసేసి ఒక్క 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే టేస్టీగా టమాటా పప్పు చాలా అంటే చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.